హాయ్ బ్రో. హాయ్ హాయ్. ఎలా అనిపించింది మూవీ? మిత్రం అనుకొని వచ్చాను ఓకే. మెగాస్టార్ చిరంజీవి గారి కోసం. సో నాకు అంతగా నచ్చలేదు సినిమా. మిమ్మల్ని ఏం డిసప్పాయింట్ చేసింది మూవీలో? అంటే కొన్ని లాజికల్గా సీన్స్ ఉన్నాయి కానీ కరెక్ట్ ఫ్లోలో లేదు స్క్రీన్ ప్లే అనిపించింది. సో చాలా మిస్టేక్ అన్నమాట. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి, బట్ సాటిస్ఫైయింగ్గా లేదు. అంటే మనం వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ చూస్తే నచ్చుతుందేమో. నేను చాలా హెవీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళా వాళ్ళు ఇచ్చిన హైప్కి. సో ఐఎమ్ టోటల్లీ డిసప్పాయింటెడ్. ఆయన సెకండ్ హాఫ్లో వస్తాడు, ఒక 20 మినిట్స్ అలా 25 మినిట్స్ అలా ఉంటాడు. సో అది మాత్రం అమేజింగ్. ఆ క్యారెక్టర్ నేను స్పాయిల్ చేయదలుచుకోవటం లేదు, కానీ చాలామంది స్టార్ కాస్టింగ్ ఉంది, అంత ప్రొడక్షన్ వాల్యూస్ ఉంది, స్టోరీ ఇంకొంచెం డెవలప్ చేసి ఉంటే బాగుంది అనిపించింది. ఈ చిరంజీవి గారికి మధ్య కెమిస్ట్రీ ఎలా అనిపించింది? వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ బాగుంది, బట్ ఈ సీజన్కి కరెక్ట్ కాదేమో అనిపించింది సినిమా. నాకైతే నచ్చలేదు. తిట్టుకున్నా పర్లేదు, మెగా ఫ్యాన్. ఎందుకంటే మీ రేటింగ్ ఎంత ఈ మూవీకి? నా రేటింగ్ నేనేమి ఇవ్వను బ్రో ఈ సినిమాకి. ఎందుకంటే నిద్ర మానుకొని ఉదయం 4 గంటలకి సినిమాకి రెడీ అయ్యి, అంటే నైట్ అంతా పడుకోకుండా సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్తో ఎప్పుడు రిలీజ్ అవుద్ది, ఎప్పుడు వస్తుంది 4 o'clock అని వెయిట్ చేసి సినిమాకి వస్తే ఇంతది పెట్టాడు. సంక్రాంతి విన్నర్ ఎవరు అంటారు మీ ఒపీనియన్ ప్రకారం? 2-3 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి కదా ఇప్పుడు. సంక్రాంతి విన్నర్ అన్నీ ఏం ఉండవు, నార్మల్గా అయితే నిన్న. సో అది నాకు నచ్చిందంటే మళ్ళీ వీళ్ళు వేరేలా అనుకుంటారు, ఈ సినిమా బాగాలేదు ఆ సినిమా ఆయన సపోర్ట్ చేస్తున్నట్టు. అలా కాదు, సినిమాలో కాంటెంట్ ఎలివేషన్స్ ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇచ్చి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి ఎంత కావాలో అంత పెట్టి, ఈ హీరోయిన్స్ని రిమైనింగ్ క్యాస్టింగ్ని ఎంత వాడాలో అంత వాడేరాలి. కరెక్ట్గా ఉంది. అది నాకు చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది సినిమా చూసినాక. నాకు కంపేర్ చేస్తే ఈ సినిమా నాకు అంతగా నచ్చలేదు. రెండోది, కంపేర్ చేయకుండా కూడా ఇది ఇండివిజువల్గా చూసినా అంతగా లేదు. నాకైతే నేను టోటల్ డిసప్పాయింటెడ్. ఎందుకు పెట్టారో కూడా తెలియదు. అంటే డబ్బులు ఇవ్వడానికి పెట్టినట్టు ఉన్నారు, కానీ ఆమె ఇంపార్టెన్స్ నాకైతే అంతగా అనిపించలేదు. అంత పెద్ద స్టార్ని పెట్టుకొని చిరంజీవి గారు ఎలా ఓకే చేశారో కూడా అర్థం కావట్లేదు స్క్రిప్ట్. అంటే వాళ్ళు ఇచ్చే హైప్కి లోపల ఉండేదానికి సంబంధం లేదు బ్రో. ఇంకెలా చెప్పాలి నేను? అంటే పండగతో నేను డిసప్పాయింట్ చేసినట్టు ఉంటుంది, కానీ చాలామందికి నాకైతే చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే 150 ఖైదీ నెంబర్ 150 తర్వాత ఆయన మళ్ళీ వచ్చాడు కదా రాజకీయాల నుంచి. బాస్ ఈజ్ బ్యాక్ అయిన తర్వాత 150 తర్వాత ఇప్పటి వరకు స్టిల్ ఒక్కటి పడలేదు. ఇది కూడా అలానే ఉంది. ఎవరికి చెప్పుకోవాలి బాధ? ఇంకంతకంటే ఇంకేం మాట్లాడగలం. కానీ ఓవరాల్గా సినిమా డిసప్పాయింట్మెంట్ బ్రో. కానీ క్యారెక్టర్స్ చాలా హై కాస్టింగ్ పెట్టారు, చాలా వెల్ నోన్ కాస్టింగ్ పెట్టారు. కరెక్ట్గా వర్కౌట్ కాలేదనిపించింది. రెండోది, స్టోరీలో కూడా చాలా ఇల్లాజికల్గా కొన్ని సీన్స్ పెట్టారు ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్ అయితే టార్చర్ అసలు. సో పండగ సినిమాలా అనిపించలేదు నాకైతే. చాలా డిసప్పాయింట్ అయ్యాను. చాలాసార్లు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న సినిమా ఇది. సో ఇలా చేస్తారో అనుకోలేదు. అండ్ ఇంట్రో బాగుంది, మెగాస్టార్ ఇంట్రో బాగుంది, అండ్ బాగుంది. ఎంటర్టైనింగ్గా అని కాకుండా కొంచెం స్టోరీకి ఎమోషనల్గా టచ్ అయినట్టు ఇచ్చాడు. రిమైనింగ్ అంతా నాకైతే అంతగా అనిపించలేదు. సో తిట్టుకున్నా నాకు అంత ప్రాబ్లం లేదు, ఎందుకంటే డబ్బులు పెట్టి టికెట్ కొని చూసింది నేను. సో నా ఒపీనియన్ చెప్తున్నాను. దిస్ ఈజ్ నాట్ రివ్యూ, దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. ఎవరేమనుకున్నా పర్లేదు. నా ఇన్నర్ ఫీలింగ్ అయితే ఇది అట్ ప్రెజెంట్. మేబీ ఆడియన్స్కి ఎలా నచ్చుద్దో చూడాలి. వాళ్ళ ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుంది కదా, మేబీ వర్కౌట్ అవుతుందేమో అనిపిస్తుంది. నా వరకు అయితే నాకు నచ్చలేదు సార్. ఓకే బ్రో, మరి ఫైనల్గా సంక్రాంతి విన్నర్ ఎవరు? అమ్మ ఫ్యాన్ వార్లు గట్ట అయితే నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు. సో జస్ట్ నా ఒపీనియన్, అది నాకు అనిపించింది అది. సో ఈ సినిమాకి ఎంజాయ్ చేద్దామని వచ్చాను. సో ఇంకే అస్సలు ఎన్ని రోజుల నుంచి వెయిటింగ్. మార్నింగ్ 4 o'clock లేచి టికెట్ కొనుక్కుని సినిమాకి వస్తే ఇంత మాదిరి రాడ్
లగాదేగి. చాలా బాగుంది. ఎలా ఏం నచ్చింది? నాకు కామెడీ టైమింగ్ నచ్చింది అనిపించింది వెంకటేష్ గారి పక్కన. చాలా బాగుంది. వాళ్ళిద్దరు పేరు ఎలా అనిపించింది అంటే అనిల్ రాపూడి గారి సినిమాలు చూసారు ఎందుకు? ఆ మరి ఇష్టమా మీకు? ఉండవు చాలా. లేదు, కామెడీ టైమింగ్ చివరి వరకు చాలా బాగుంది. అనిల్ రాపూడి గారు అంటే క్రింజ్ కామెడీ ఉంటది కదా, అదేమన్నా అనిపించిందా కొంచెం డబుల్ ఇలాంటి? ఇంకా లేదు, బాగుంది చాలా. ఫైనల్ గా Settled గా ఉంది. మెసేజ్ ఇచ్చారా వెంకటేష్ గారు? మరి వాళ్ళ లవర్ వైఫ్ ఉన్న వాళ్ళకి మంచి మెసేజ్ ఇచ్చారు. వాట్సాప్ చెక్ చేయండి. సీక్రెట్ ఏముంది, ఓపెన్ మెసేజ్. ఇప్పుడు జరుగుతున్నది అదే కదా. జీరో ఎక్స్పెక్టేషన్స్ వచ్చామండి, కానీ వెంకటేష్ కాబట్టి ఈ డస్ నాట్ వెంకటేష్ గారు కాబట్టి డస్ నాట్ డిసప్పాయింట్. లేదండి, అస్సలు లేదు, చాలా నీట్గా ఉంది కామెడీ. ఏంటండి, మంచిగా అనిపించింది. నేను లిటరలీ ఫ్యామిలీతో వచ్చాను, మేము 10 members వచ్చాము, అందరం తరువుగా ఎంజాయ్ చేసి వెళ్తున్నాం. అస్సలు లేదు. కొట్టేశారండి, ఇంకా కొట్టడమే ముందు కొట్టేశారు. అస్సలు ఎక్కడ బోరింగ్ లేదు. అది ఫస్ట్ది, ఎక్కడ కూడా క్రింజ్ కామెడీ లేదండి. ఏంటండి, చాలా తక్కువ ఉంది. యాక్షన్ ఎపిసోడ్ ఒకటే ఉంది, అది కూడా ఓకే, వెరబుల్ ఉంది. చూసానండి, ఎలా? బాగుందండి, చాలా బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ వెంకటేష్ గారు అంటేనే ఫ్యామిలీ కదా, సో మీకు ఎంతవరకు రీచ్ అయింది సినిమా? నా బాబు బాగా రీచ్ అయింది, బాగుందండి. అందుకే ఫస్ట్ షోకి వచ్చాము. అంటే అప్పుడెప్పుడో ఇంట్లో ఇల్లాలు వంటింటి ప్రియురాలతో ఇద్దరి మధ్య నలిగిపోయి మళ్ళీ ఇక్కడ చూస్తే అదే అనిపించింది. అలా చాలా బాగుంది. కామెడీ టైమింగ్స్ అంతా బాగా మెయింటైన్ చేశారు, చాలా బాగుంది. చూసారా అనిల్ రాపూడి గారి సినిమాలు చూసారా? చూసామండి, F2 నుంచి ఫ్యాన్స్. ఎలా అనిపించింది ఇది? ఎలా చాలా బాగుందండి. మామూలుగా ఆయన సినిమా అంటే ఎక్కడ కొంచెం డబుల్ మీనింగ్లు క్రింజ్ ఇలాంటివి వస్తాయి. అండి, ఆ చిన్న బాబు చాలా బాగుంది. మాకు చిన్న బాబు క్యారెక్టర్ బాగా నచ్చింది. బాబుదే ఓకే అండి. ఫైనల్ గా అయితే ఫ్యామిలీ వచ్చి చూడొచ్చు సినిమా. చూడొచ్చు, చాలా బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంది. గురువు గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు లాస్ట్ లో. ఫుల్ ఎంటర్టైన్మెంట్. సో ఏం నచ్చింది సినిమా ఓవరాల్ గా? సినిమా మొత్తంలో మీకు ఎంటర్టైన్మెంట్ ఎలా? వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అండ్ గురువు గురించి ఆయన అంత కేర్ తీసుకొని చేయడం నచ్చింది. అంటే క్లైమాక్స్ లో ఏదో మెసేజ్ ఇచ్చారంట, ఒకసారి మీ హస్బెండ్ వాట్సాప్ ఏమైనా చెక్ చేశారా తర్వాత? లేదు ఇంటికి వెళ్ళాక చేస్తారా? లేదు, చెయ్యను. బీజిఎం కానీ సాంగ్స్ కానీ అన్ని ఎలా అనిపించాయి? చాలా బాగుంది. అమ్మా నమస్తే, హ్యాపీ సంక్రాంతి. అంటే ఈ ఏజ్ లో కూడా పొద్దున్నే లేచి వచ్చారు. నేను వెంకటేష్ గారు అంటే ఇష్టమనా, లేకపోతే సంక్రాంతి సినిమా చూద్దాం వచ్చాము. ఎలా అనిపించిందమ్మా మీకు? నచ్చింది సినిమా? ఎలా చేశారు వెంకటేష్? ఫ్యామిలీ నచ్చింది. అక్క ఎలా ఉంది అక్క సినిమా? సూపర్ అండి, చాలా బాగుంది. అసలు ఏంటి రేటింగ్ అని చెప్పడానికి ఏం లేదు. 10 out of 10 అండి రేటింగ్. సరదాగా ఉంది. థ్యాంక్స్ అక్క. సినిమా ఏదైతే ఉందో అది సంక్రాంతికి వస్తుంది. ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చారా? ఎక్స్పెక్టేషన్స్ అంటే నాకు హైయే ఉంది ముందు నుంచి. సో సాంగ్స్ కానీ ఏం కానీ డైరెక్షన్ యాక్షన్ మొత్తం పర్ఫెక్ట్ ఉన్నాయి. సో దీంతో పాటు ఇంకా డాన్స్, ఆయన కామెడీ అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి. ముందు తెలిసిందే కాబట్టి ఇదైతే ఇంకా డబల్ ధమాకా ఉంది ఇందులో. వెంకటేష్ గారు అంటేనే కామెడీ ఉంటది, ఎమోషన్స్, ఫ్యామిలీ. సో ఫుల్ఫిల్ గా ఉందా సంక్రాంతికి వస్తున్నాం? ఫుల్ఫిల్లే, మొత్తం ఫ్యామిలీతో ఈ పండక్కి చూడాల్సిన సినిమా ఇది. సో అందరూ చూస్తే సంతోషంగా బయటికి వస్తారు. సినిమాలో ప్లస్లు కానీ మైనస్లు కానీ చెప్తారా? ప్లస్ ఆర్ మైనస్? ప్లస్ అంటే ఆయన కామెడీ, మైనస్ అనేది ఏం లేదు అందులో, చెప్పడమే లేదు, మొత్తం పర్ఫెక్ట్ ఉంది.